దీని వెనుకున్న వాస్తవాలు లేదా పొలిటికల్ మూవ్స్ ప్రొఫెషనల్గా ఇటువంటి మూవ్స్ జరుగుతూ ఉంటే మరోపక్క వినిపిస్తూ ఉంది అయితే పోర్ట్లో ఉన్నటువంటి ఆస్తులను కాపాడుకోవటానికో లేదంటే సముద్రంలో ఉన్నటువంటి షిప్పుని కాపాడుకోవడానికో వైజాగ్లో ఉన్నటువంటి భూములను కాపాడుకోవడానికో లేదంటే కేసులు రాకుండా పరిరక్షించుకోవడానికో బీజేపీతో అలయన్స్ అవుతున్నారు. బీజేపీతో అంటే గతంలో సుజనా చౌదరి సీఎం రమేష్ ఎలా టీడీపీ నుంచి పోబడ్డారో వీళ్ళు కూడా అదే అనేటువంటి వార్తలు వస్తున్న క్రమంలో దీనికి ఏం చెప్తారు సార్? దీన్ని ఎలా చూడాలి అసలు? ఇక్కడ ప్రొఫెషనల్ రబే కామెడీకి కూడా అర్థం ఉండాలి. వైజాగ్ భూములు గంటా శ్రీనివాసరావు అయ్యన పాత్ర కొట్టుకు చచ్చింది మర్చిపోయారా? జుట్లు పీక్కుని సిట్టు మన దాకా వెళ్ళారు. వైజాగ్ భూములు విజయసాయిరెడ్డి రెడ్డిలో ఏమైనా సిట్లు భూముల దాకా వచ్చిందా? సరే, పోర్టు విషయం ఆ కేవీ రావే బినామీ. రాత్రి ఆ పోర్టు రాసి ఇచ్చేసారు. తెల్లారి గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారగానే ఉంది. 60 షేర్ కొనుక్కున్నాడు. వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్తో గుడ్ గోయింగే కావాలి కదా, అంత బినామే కదా. గుడ్ గోయింగ్ కావాలంటే ఏం చేయాలి? షేర్లు కొంత ఇచ్చారు. మొత్తం రాయించుకోలేరేటే బెదిరించిన అయితే సగం ఎందుకు రాయించుకుంటే కొంత ఎందుకు రాయించుకుంటే మొత్తం వీటో పోరంత కేవీ రాజు ఉంది కదా. అంతే కదా. అయిపోయింది. గవర్నమెంట్ రాగానే మళ్ళీ అదో రాజా తదా ప్రజా మళ్ళీ కార్డ్స్ మళ్ళీ మూవ్ అయ్యాయి. ఇందులో విజయసాయిరెడ్డికి పోయేది ఏంటి, వచ్చేది ఏంటి? ఓకే, నిజంగా అరవిందో వాళ్ళు తలుచుకున్న ఆ రోజు, లేదంటే విజయసాయిరెడ్డి తలుచుకొని, లేదంటే ప్రభుత్వమే తలుచుకుని ఎత్తేద్దాం అనుకుంది అనుకోండి, కేవీ రావు బదులు ఇంకో బీవీ రావు బినామీ వచ్చింది. ఎవడైతేనేంటి బీవీ రావు కేవీ రావు కదా, బీవీ రెడ్డే వచ్చింది. నిజంగా ఎత్తేయాలంటే అలా ఎత్తలే కదా. అంతే కదా. చేత అవన్నీ పెట్టకథలు, టైం వేస్ట్ కార్యక్రమాలు. ఒరిజినల్ బినామీ కంటే పక్క తీసి ఏందిరా కథ, రాత్రి ఇంత లెగసీలు ఎక్కడి నుంచి వచ్చారా, ఏ పోర్టల్ రా, ఇంత లాస్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇంత ప్రాఫిట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవి ప్రక్షాళించండి. ఓకే, అవి చెప్పండి మాడతామంటే ఇవి ఏవి కాదు, ఇవన్నీ జుజుబీ కథలు. ఇంతకన్నా ఎక్కువ చూసారు. కానీ ఎవరైతే పార్టీ వదలాలనుకున్నారో లేదు రాజకీయాలకి గుడ్ బై చెప్పాలనుకున్నారో ప్రతి సాధారణ వ్యక్తి చేసేలానే విజయసాయిరెడ్డి గారు కూడా కామెంట్ చేశారు. నేను ఎవరి ప్రతిబోలంతో నేను రాజీనామాలు చేయట్లేదు, లేకపోతే గుడ్ బై చెప్పట్లేదు. నాకు ఏ పార్టీతోనూ వ్యక్తిగతంగా విభేదాలు లేవు. చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీతో ఫ్యామిలీ ర్యాపో ఉంది, పవన్ కళ్యాణ్ గారు అయితే నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది అనేటువంటి కామెంట్లు కూడా ఆయన ఆ ట్వీట్లో పొందుపరచడం, ఇది దేనికి సంకేతం సార్? దేనికైనా అవచ్చు. రఘురామకృష్ణరాజు గారు విజయవాడలో ఎవరింట్లో అద్దుకుంటారు అన్నది అంత సమాధానం అంతే. ఓకే, అంతకన్నా పెద్ద ప్రశ్న సమాధానం అక్కర్లే అంతే. పొలిటికల్గా ఏముందండి, ఇప్పుడు రాజ్యసభలోనూ పార్లమెంట్లోనూ కలుస్తారు, డైరెక్ట్ కత్తి తీసి సామంతరాజులు కొట్టుకున్నట్టు యుద్ధాలు చేసుకుంటారు వాళ్ళు. అంత దాకా ఎందుకండి మిథున్ రెడ్డి గారు కూర్చోయా అన్నారా లేదా? ఏమైంది? ఆయన గెలిచాడు, ఈయనే గెలిచాడు. ఇప్పుడు ఆయన తిరిగి ఈయన కూర్చోంటాడు అంతే. ఎంత ర్యాపో లేకపోతే నేను అరే తురే అంటాను నిన్ను సార్. అంటే ఒరిజినల్గా దే ఆర్ బెస్ట్ బడీసే, పొలిటికల్గా దే ఆర్ డిఫరింగ్ ఈచ్ అదర్, అంతేనే కదా. ఒక ఫ్లోర్లో ఒక డెకరం ఉంటుంది, ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా అరే తురే అనకూడదు అండి అన్నది. కానీ వాళ్ళు అంత లిబర్టీ ఉందంటే గ్యారంటీగా వాళ్ళు బెస్ట్ బడ్డీసే కదా. అంతే కదా. మరి దాన్ని పట్టుకుని ఏదో బయట కూర్చుని బీరకాయ పీచు కథలు పెట్టుకుంటాం అంటే కూర్చుని వీళ్ళు రెడీగా ఉంటారు కదా. పులిహార రాజా గారు చూసారా మీరు? పులిహార రాజా అది ప్రజలకు అర్థమయ్యే చేస్తారు చెప్పారంటే, ఆ రోజు ఎస్పీ గారు తిరుపతిలో వచ్చి ఏడ్చారు అనగానే ఈ మనోడు ఇక్కడ రెడీగా దానికి అనుసంధానించి అంత మంచులో అలా తెల్లారు ఎలా వెళ్ళిపోయారని బేసిక్ లాజిక్స్ ఎలా మర్చిపోయారు. ఇది ద ఫస్ట్ ఎవర్ టైం ఇండియన్ స్టాల్ ఉంది, నో ఏపీ స్టాల్, తెలుసా? అండ్ నేను చెప్పిన పెట్టకదేంటి, ఏపీ స్టాల్కి వెళ్ళి ఎదురు చూస్తుంటే అందరూ అరే మీరు తెల్లరు వచ్చారా అని ఆయన దగ్గరికి వచ్చారు. అసలు ఏపీ స్టాల్ లేదు, ఇండియన్ స్టాలే. అంచేత పులిహార కలిపితే సరిగ్గా కలపండి. పులిహార పాలు తేడా కలిపితే కొంచెం తేడాగానే ఉంటుంది, అంతకన్నా